ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మోహిని అలంకరణలో కళ్యాణ వెంకటేశ్వరుని సమ్మోహన దర్శనం. శ్రీనివాస మంగాపురంలో వైభవంగా స్వామివారి పల్లకి ఉత్సవం. శ్రీనివాస మంగాపురంలో నేటి సాయంత్రం కళ్యాణ వెంకన్న గరుడోత్సవం. భక్తుల భరితంగా ఆండాల్ పూమాల ఊరేగింపు ఉత్సవం. సర్వభూపాల వాహన సేవలో పద్మావతి అమ్మవారి సుందర దర్శనం. చెన్నై టీటీడీ ఆలయంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవం. టీటీడీకి 5 బ్యాటరీ వాహనాలను అందజేసిన జీ స్క్వేర్ రియల్టర్స్ సంస్థ. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి తాళాలు అందజేసిన దాత. శ్రీనివాస మంగాపురంలో నేటి సాయంత్రం గరుడోత్సవం. ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ అధికారులు, జిల్లా పోలీసు యంత్రాంగం. మోహిని అలంకారంలో కళ్యాణ ప్రదాత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సమ్మోహన దర్శనం భక్తులను ముగ్ధుల్ని చేసింది. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 5వ రోజైన గురువారం ఉదయం స్వామివారి పల్లకి ఉత్సవాన్ని నిర్వహించారు. స్వామివారి ఉత్సవ మూర్తికి అర్చకులు స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ భైత పుష్పమాలలతో మోహిని అలంకరణ చేసి వాహన మండపంలో పల్లకీపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలతో స్వామివారికి నివేదన, మహామంగళ హారతులను సమర్పించారు. ఆపై గజరాజులు ముందు నడుస్తుండగా భక్తజన భజన బృందాలు, చెక్క భజనలు, కోలాట ప్రదర్శనల నడుమ స్వామివారి పల్లకి ఉత్సవం ఆలయ మాడ వీధులలో విశేషంగా సాగింది. వెలయగ పదారు వేల మగువలను అలమిన ఘన మోహన రూపం. వెలయగ పదారు వేల మగువలను అలమిన ఘన మోహన రూపం. వలచిన నంద వ్రజముగొల్లెతల, వలచిన నంద వ్రజముగొల్లెతల, కులుకు చూపులకు కురియగు రూపం. వలచిన నంద వ్రజముగొల్లెతల, కులుకు చూపులకు కురియగు రూపం. అది చూడరే మోహన రూపం. టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి గురువారం గోదాదేవి పూమాలలు అందాయి. ఈ రోజు సాయంత్రం గరుడ వాహన సేవలో శ్రీ కళ్యాణ వెంకన్న ఆండాల్ తల్లి పూమాల అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. గురువారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం నుండి టీటీడీ పెద్ద జయస్వామి ఆధ్వర్యంలో అధికారులు, అర్చకులు మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ తిరుపతి నుండి శ్రీనివాస మంగాపురం వరకు ఊరేగింపు నిర్వహించి ఆండాల్ పూమాలను ఆలయానికి చేర్చారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల శ్రీవారికి నిర్వహించిన తరహాలోనే శ్రీ కళ్యాణ వెంకన్నకు నవనవోన్మేషంగా తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తోంది.
ఉత్సవాల్లో భాగంగా 5వ రోజైన గురువారం రాత్రి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి గరుడ వాహన సేవ జరగనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ గోదాదేవి పుష్పమాలకు పుండరీకవల్లి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వామి, ఆలయ డిప్యూటీఓ శాంతి, ఏఈఓ చౌదరి, ఇతర అధికారులు, అర్చకులు, శ్రీ వైష్ణవులు శ్రీ గోదాదేవి పూమాలను తీసుకుని ఆలయ ప్రదక్షిణ నిర్వహించి రాజగోపురం ఎదుటకు తీసుకువచ్చారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. అక్కడ గోదాదేవి పూమాలను ఏనుగు అంబారిపై ఏకాంగి తీసుకుని ఆలయం నుండి బయలుదేరారు. మంగళ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనల నడుమ శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం నుండి గోదాదేవి పుష్పమాలల ఊరేగింపు తిరుపతిలోని నేతాజీ రోడ్డు, బేరివీధి, ప్రకాశం రోడ్డు, బాలాజీ కాలనీ, ఎస్వి యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాల, పేరూరు, చెర్లపల్లి మీదుగా శ్రీనివాస మంగాపురం చేరుకుంది. దారి పొడవునా భక్తులు ఆండాల్ తల్లి పూమాలను దర్శించి కర్పూర నీరాజనాలను సమర్పించారు. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస మంగాపురం ఆలయం వద్ద డిప్యూటీఓ వరలక్ష్మి, ఆలయ అర్చకులు గోదాదేవి పూమాలకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ మాడవీధుల ప్రదక్షిణగా శ్రీ గోదాదేవి పూమాలను తీసుకుని ఆలయానికి చేర్చారు. ఈ రోజు సాయంత్రం జరిగే గరుడ వాహన సేవలో శ్రీ కళ్యాణ వెంకన్న, శ్రీ గోదాదేవి ఎంతో ప్రీతిగా అందజేసిన పుష్పమాలాంకృతులై భక్తులకు అభయప్రదానం చేయనున్నారు. సర్వాభీష్టాలను భక్తులకు వరంగా ప్రసాదించే కల్పవల్లి శ్రీ పద్మావతి దేవి సర్వభూపాల వాహనంపై కటాక్షించారు. చెన్నై మహానగరం, జిఎన్ చెట్టి రోడ్, టీ నగర్లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 7 నుండి 16వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం ఉదయం సర్వభూపాల వాహన సేవ జరిగింది. అమ్మవారిని అర్చకులు విశేష పరిమళ భరిత పుష్పమాలలు, పట్టు వస్త్రాలు, పసిడి శోభిత దివ్య తిరువాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో సర్వభూపాల వాహనంపై ఆసీనును చేశారు. అమ్మవారికి శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు జరిపారు. ఆపై పండితులు వేద పఠనం చేయగా అర్చకులు అమ్మవారికి సహస్రనామార్చన నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలను అందజేశారు. భక్తులు శ్రీ పద్మావతి దేవిని సర్వభూపాల వాహనంపై దర్శించుకుని తరించారు. తిరుపతి నగరంలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం ఉదయం తిరుచి ఉత్సవం, స్నపన తిరుమంజనం విశేషంగా జరిగింది. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలతో దేదీప్యమానంగా దర్శనమిస్తోంది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు నవోన్మేషంగా కొనసాగుతున్న శ్రీ కపిలేశ్వరుని బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన గురువారం ఉదయం తిరుచి సేవ జరిగింది. శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారిని అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం ఆది దంపతులు తిరునగరి వీధులలో ఊరేగారు. చండీ వాద్యాలు, కోలాటాలు, కళా ప్రదర్శనల నడుమ సాగిన స్వామి అమ్మవార్ల వాహన సేవను తిలకించిన తిరునగరి వాసులు భక్తి పరవశంలో ఓలలాడారు. ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ శ్రీ సోమనాథ సౌరాష్ట్రవాస సోమసుందర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారికి గురువారం స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వేంచేపు చేసిన అర్చకులు ముందుగా సంకల్ప పూజలతో షోడశోపచార క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ వివిధ రకాల విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పసుపు, చందనం, తులసి మాలలతో ఉత్సవమూర్తులను అలంకరించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, హారతులు అందజేశారు. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ గౌరీప్రియాయ రజనీశకళాధరాయ కాలాంతకాయ భుజగాధిపకంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ భక్తప్రియాయ భవరోగభయాపహాయ ఉగ్రాయ దుఃఖభవసాగరతారణాయ జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. తిరుమల తిరుపతి దేవస్థానంకు 5 బ్యాటరీ వాహనాలు గురువారం విరాళంగా అందాయి. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనాలకు పూజలు నిర్వహించి తాళాలను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. వేసవి కాలం రానుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు భక్తులకు విశిష్టమైన సేవలు అందించడానికి సమున్నతమైన కార్యాచరణతో ముందుకు వెళుతున్నారు. ఇందులో భాగంగా చెన్నైకి చెందిన జీ స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం జయం 5 ఎలక్ట్రిక్ బ్యాటరీ వాహనాలను టీటీడీకి విరాళంగా అందజేశారు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా గురువారం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సంస్థ ప్రతినిధులతో కలిసి బ్యాటరీ వాహనాలకు పూజాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం జీ స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం జయం బ్యాటరీ వాహనాలకు సంబంధించిన తాళాలను అదనపు ఈవోకు అందజేశారు. ఒక్కో వాహనం 6,60,000 చొప్పున 33 లక్షల విలువ చేసే బ్యాటరీ వాహనాలను జీ స్క్వేర్ సంస్థ అందజేసింది. ఈ సందర్భంగా అదనపు ఈవో బ్యాటరీ వాహనాలను స్వయంగా నడిపి అధికారులు, సిబ్బందిలో ఉత్తేజాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కర్ రామకృష్ణ, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ
విరాళం అందజేసిన దాతకు అభినందన తెలియజేస్తూ వేసవిలో ఈ బ్యాటరీ వాహనాలు భక్తులకు ఎంతో సహాయకారిగా ఉంటాయని పేర్కొన్నారు. నమో వెంకటేశాయ. ఈరోజు చెన్నై నుంచి జీ స్క్వేర్ అనే డోనర్ దాదాపు ఒక 5 ఈవీ వెహికల్ని డొనేట్ చేయడం జరిగింది. ఈ వెహికల్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 60 కిలోమీటర్ల వరకు కూడా ఇంటర్నల్గా తిప్పే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కొక్క వెహికల్ దాదాపు 7 లక్షల వరకు ఉంటుంది. ఇది ప్యూర్లీ ఇండియన్ మేడ్, చెన్నైలో చేసినవి. దాదాపు 3 ఇయర్స్ వారంటీ కూడా ఉంటుంది. సో దీనివల్ల ఇంటర్నల్గా తిరుమలలో ఒక ప్లేస్ నుంచి ఒక్కొక్క ప్లేస్కి ఈ వెహికల్ పిలిగ్రిమ్ తీసుకెళ్లడంలో సహాయకారిగా ఉంటుంది. సో డోనర్స్కి టీటీడీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు సాయంత్రం గరుడ వాహన సేవ జరగనుంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సివి&ఎస్ఓ కెవి మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. గరుడ సేవకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఇందులో భాగంగా అదనపు భద్రతా సిబ్బంది, పార్కింగ్ ప్రదేశాలు, ట్రాఫిక్ నియంత్రణ, క్యూలైన్ల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా భక్తులకు అన్నప్రసాదాలు, త్రాగునీరు, మజ్జిగ అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మెరుగైన పారిశుద్ధ్యం కోసం అదనపు సిబ్బంది, తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని కోరారు. తిరుపతిలోని అలిపిరి వద్ద నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవనాన్ని టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ పరిశీలించారు. టీటీడీ సాంకేతిక సలహాదారు ఆర్ కొండలరావుతో కలిసి నిర్మాణంలో ఉన్న భవనాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేఈఓ శరత్ మాట్లాడుతూ చిన్నారుల ఆసుపత్రి నూతన భవనాన్ని నిర్దిష్ట సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నూతన భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా జరుగుతుండటంతో ఆయన సంబంధిత అధికారులను ప్రశ్నించారు. టీటీడీ సాంకేతిక సలహాదారు సూచనల మేరకు పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలలో పచ్చదనం, ఆసుపత్రి లోపల దైవభక్తి, మనోధైర్యం నింపేలా దేవతామూర్తుల ఫోటోలను, నిత్యం పర్యవేక్షణ ఉండేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆసుపత్రి భవనానికి అవసరమైన విద్యుత్ తదితర మౌలిక సదుపాయాల పరికరాల ఎంపికలో మరింత నాణ్యమైన వస్తువులను ఉపయోగించాలని కోరారు. అనంతరం నూతన భవనానికి సంబంధించి జరుగుతున్న పనులపై ఆసుపత్రి ముందు శాఖల వారీగా అధికారులతో జేఈఓ సమీక్ష నిర్వహించారు. ఈ పర్యటనలో టీటీడీ చీఫ్ ఇంజనీర్ పివి సత్యనారాయణ, ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ఎన్ శ్రీనాథ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్లు వెంకటేశ్వర్లు, మనోహర్ పాల్గొన్నారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా భాసిల్లుతున్న శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారికి టీటీడీ తరపున పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీఓ లోకనాథం, ఇతర అధికారులు శ్రీశైలం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకోగా అక్కడ శ్రీశైలం ఈవో, అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం రాజగోపురం నుండి టీటీడీ అధికారులు పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, ఫలాలను తలపై పెట్టుకుని మేళతాళాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని ఆది దంపతులకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఇక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శివపార్వతుల మయూర వాహన సేవ జరిగింది. ఆలయంలోని అక్కమహాదేవి మండపంలో శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారిని అర్చకులు బంగారు రత్నాభరణాలు, వర్ణశోభిత పుష్పమాలలతో సుందరంగా అలంకరించి మయూర వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళ హారతులు సమర్పించారు. ఆపై శ్రీశైలపుర వీధులలో ఆది దంపతుల మయూర వాహన సేవ ఆద్యంతం భక్తుల భరితంగా సాగింది. భరతనాట్య నృత్య ప్రదర్శనలు, కోలాటాలు, చెక్క భజనలు, చెంచు నృత్యం, నందికోల సేవ తదితర సాంస్కృతిక కళారూపాల నడుమ మయూర వాహన సేవ మనోహరంగా జరిగింది. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లి గ్రామంలో వేంచేసిన శ్రీ సర్వమంగళ సమేత పల్లికొండేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల పిచాచి వాహన సేవ ఘనంగా జరిగింది. స్వామివారి ఉత్సవ మూర్తిని పుష్పమాలలు, పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి పిచాచి వాహనంపై ఆశీలును చేశారు. అలాగే అమ్మవారి ఉత్సవ మూర్తిని సర్వాభరణ భూషితంగా తిరుచిపై కొలువు తీర్చారు.
అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలతో హారతులు సమర్పించిన అనంతరం గ్రామ వీధుల్లో స్వామి అమ్మవార్ల వాహన సేవలు భక్తజన సందోహం నడుమ కోలాహలంగా జరిగాయి. నమో 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 ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ మహానందీశ్వర స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ మహానందీశ్వరుడు నంద్యాలలో కొలువుతీరిన శ్రీ బ్రహ్మనందీశ్వర స్వామివారి ఆలయానికి బయలుదేరి వెళ్లారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే మహానందీశ్వరుని కళ్యాణోత్సవానికి పెండ్లి పెద్దగా బ్రహ్మనందీశ్వర స్వామిని ఆహ్వానించేందుకు నంద్యాల పయనమయ్యారు. ఈ సందర్భంగా సర్వాంగ సుందరంగా అలంకార భూషితులైన మహానందీశ్వరుడు మేళతాళాల నడుమ ఊరేగింపుగా నంద్యాల వెళ్లే కార్యక్రమం భక్తుల సభరితంగా సాగింది. దారి పొడవునా భక్తులు స్వామివారికి నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో కొలువైన శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో సుందర శోభితంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై బంగారు రత్నాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన రమా సమేత సత్యనారాయణ స్వామి ఉత్సవ మూర్తులను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపయుత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆ తర్వాత మేళతాళాలు, వేదమంత్రోచ్చారణల నడుమ స్వామివారి కళ్యాణాన్ని కమనీయంగా పూర్తి చేశారు. కళ్యాణం కళ్యాణం శ్రీ సత్యనారాయణుని కళ్యాణం 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 శ్రీ సత్యనారాయణుని కళ్యాణం కళ్యాణం లక్ష్మీ సత్యవతి దేవిదే లక్ష్మీ సత్యవతి దేవిదే వైభోగం కళ్యాణం కళ్యాణం శ్రీ సత్యనారాయణుని కళ్యాణం కళ్యాణం. నెల్లూరులోని ప్రసిద్ధ మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలకు శుభారంభం చేస్తూ అర్చకులు శ్రీ భువనేశ్వరిదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారిని సర్వాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి పల్లకీపై ఆసీనుని చేశారు. మేళతాళాల నడుమ ఆలయ ప్రాంగణంలోని యాగశాలకు తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు యాగశాల క్రతువులను జరిపి మూలమంత్ర హోమాలను నిర్వహించారు. అనంతరం ఆది దంపతులను త్రిశూలేశ్వర స్వామిని
ధ్వజస్తంభం వద్ద వెంచేపు చేసి ధ్వజస్తంభానికి నందిధ్వజ పటానికి ప్రత్యేక పూజలు జరిపారు. మేళతాళాల నడుమ ధ్వజారోహణం నిర్వహించి శ్రీ భువనేశ్వరీదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామికి మహామంగళ హారతులను సమర్పించారు. కడప నగరం అల్మాస్పేటలో కొలువైన శ్రీ విఘ్నేశ్వర అభయాంజనేయ స్వామివారి దేవాలయ వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేదికపై శ్రీ పార్వతీదేవి సమేత శ్రీ విరూపాక్షేశ్వర స్వామివారిని సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. పలు క్రతువులను పూర్తి చేసిన తరువాత వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 73,652 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,758 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,31,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.